ఓం శ్రీ సాయిరామ్. ఎక్కడా లేని ఒక వింత వాదన ఏమిటంటే హిందువులే హిందూ మతానికి ద్రోహం చేయడం. అసలు ఇది వినడానికి ఏమైనా బాగుందా? ఇలా చెప్పడం ఏమైనా మర్యాదగా ఉందా? బాబా గారిని ప్రమోట్ చేసింది ఎవరే అంటే హిందువులే కదా, ముస్లిమ్స్ కాదు, క్రిస్టియన్స్ కాదు. మీరే చెప్తున్నారు ముస్లిమ్స్ ఆయన పూజించట్లేదు, క్రిస్టియన్స్ ఆయన పూజించట్లేదు, హిందువులే ఆయన ఎందుకు పూజిస్తున్నారు అంటున్నారు. సో మరి మీరు చెప్పినట్టుగా హిందూ మతానికి ద్రోహం చేస్తున్న వాళ్ళు ఎవరు? హిందువులని మీరు చెప్తున్నారు. హిందూ మతానికి హిందువులే ఎందుకు ద్రోహం చేస్తారో కూడా మీరు చెప్పాలి, అది కూడా చెప్పాలి. ఇతర దేశాల వాళ్ళు ఏమన్నా దీని వెనకాల కుట్ర ఉందా? అలాంటి ఆధారాలు ఏమంటే బయట పెట్టాలి, అది గవర్నమెంట్ ముందు పెట్టాలి, దానికి తగిన చర్యలు తీసుకోవాలి. అది లేదు. నాకు ఇప్పటికీ ఆశ్చర్యం, వినడానికి నవ్వు వస్తుంది. అదే ఏమిటి అంటే దీని వెనకాల చాలా కుట్ర ఉంది, సనాతన ధర్మాన్ని కలుషితం చేయాలని, పాడు చేయాలని, విచ్ఛిన్నం చేయాలని, హిందూ మతాన్ని బలహీనపరచాలని ఈ ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ ప్రయత్నాలు ఎవరు చేస్తున్నారు అది మనం చెప్పాలి కదా. ఎందుకంటే హిందూ మందిరాలు కట్టుకుంది హిందువులే. ఈ మధ్య మనం విన్నాను భాస్కర్ కిలి గారు చెప్తుంటే ఫోన్ మాట్లాడేటప్పుడు, షిరిడి సంస్థానం వాళ్ళు మన మందిరాలు నిర్మాణంలో కానీ మన హిందువులకు కానీ ఏ విధమైన సహాయం అందించరట. అది నిజం. ఈ బాబాగారి వ్యతిరేక ఉద్యమం అనేది రానంత వరకు అసలు మన ఆంధ్ర వాళ్ళని షిరిడి సంస్థానం లెక్క చేసేది కాదు, పలకరించేది కూడా కాదు. కానీ ఎప్పుడైతే ఈ యొక్క బాబా వ్యతిరేకత అనే ఉద్యమం వచ్చిందో అప్పుడు ఆంధ్రప్రదేశ్ వాళ్ళని పట్టించుకోవడం మొదలుపెట్టారు, వారితో సంప్రదింపులు జరపడం మొదలుపెట్టారు. అంతేగాని అంతకుముందు అసలు మన మందిర నిర్మాణంలో కానీ, మన భక్తి వ్యాప్తిలో కానీ, భక్తి ప్రచారంలో కానీ షిరిడి సంస్థానం వాళ్ళు ఆంధ్రప్రదేశ్ వాళ్ళని అస్సలు లెక్క చేసేవాళ్ళు కాదు. ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ ప్రచారాన్ని ఎదుర్కోవడానికి ఆంధ్రప్రదేశ్ షిరిడి సాయి మందిరాల వాళ్ళతో వాళ్ళు చేతులు గడిపారు. అది కూడా ఆ బాబా మీద వస్తున్న వ్యతిరేకతను ఎదుర్కోవడానికే తప్ప అదేదో బాబా గారిని విపరీతంగా ప్రచారం చేసి లేదు. ఈ ప్రచారం చేయదలుచుకుంటే అప్పుడే చేసేవాళ్ళు. ఈ యొక్క వ్యతిరేకత లేనప్పుడే చేసేవాళ్ళు. బాబాని ప్రచారం ద్వారా విశ్వవ్యాప్తం చేసి ఆదాయం సంపాదించుకోవాలనుకుంటే బాబా మీద వ్యతిరేకత అనేది లేని రోజుల్లోనే ఆంధ్రప్రదేశ్ సాయి భక్తుల చేతులు కలిపి వాళ్ళ ప్రచారం చేసేవాళ్ళు. కానీ అప్పుడు అసలు పలకరించేవాళ్ళు కాదు, మనం పోయినా కానీ పలకరించేవాళ్ళు కాదు, అంత నిర్లక్ష్యంగా ఉండేవాళ్ళు. కాబట్టి ఇది ప్రచారం ద్వారా జరిగింది కాదు. ఈ ప్రచారంలో షిరిడి సంస్థానం వాళ్ళ పాత్రత కూడా ఏమీ లేదు. కేవలం బాబా మీద వస్తున్న వ్యతిరేకతను ఎదుర్కోవడానికి ఇక్కడ ఉన్నటువంటి సాయి భక్తుల సహాయ సహకారాలు తీసుకుంటారు వాళ్ళు, అంతే. కాబట్టి బాబా గారి యొక్క తత్వ ప్రచారం కానీ, భక్తి ప్రచారం కానీ ఇందులో కుట్ర ఉంది అంటే కుట్ర చేసిన వాళ్ళు ఎవరో కూడా చెప్పాలి. హిందూ మతం మీద హిందువులే కుట్ర చేశారని మీరు చెప్తున్నారా? అంటే హిందువులు అంతా దుర్మార్గుల, అంత పాపాత్ముల, తమ మతాన్ని తామే కూలదోసుకునే అంత పాపాత్ముల, అది కూడా మీరు చెప్పాలి. అటువంటి పాపాత్ములతో కూడిన హిందూ మతం ఏ విధంగా నిలబడుతుందనుకుంటున్నారు? అంటే వీళ్ళని ఏదో ఎలగొట్టేసేసో భయపెట్టేసేసో హిందూ మతాన్ని మేము కాపాడుకుంటాము అని అనుకోవడంలో ఎంతవరకు ధర్మం ఉందో ఆలోచించాలి. ముఖ్యంగా పాయింట్ ఏమిటంటే ఈ సాయి భక్తిని వ్యాపింపచేసి ఒక ముస్లింని హిందూ మతంలో దేవుడిగా ప్రచారంలో తీసుకొచ్చి హిందూ మతానికి నష్టం కలిగించాలని చూసేవాళ్ళు, కలుషితం చేయాలని చూసేవాళ్ళు, హిందూ మతాన్ని బలహీనపరచాలని చూసేవాళ్ళు ఎవరు? ఇతర శక్తులు ఏమైనా ఉంటే బయట పెట్టండి, లేదు హిందువులే ఆ పని చేస్తున్నారని చెప్పండి. హిందువులే హిందూ మతాన్ని కూలదోయడానికి ఎందుకు ప్రయత్నం చేస్తారు? దీని వెనుకాల ఉన్న వాళ్ళు ఎవరు? మందిరాలు నిర్మించింది హిందువులే, మందిరాల్లో పనిచేస్తున్నది సద్బ్రాహ్మణులే, బాబాను పూజిస్తున్నది హిందువులే. వీళ్ళందరూ హిందూ మతాన్ని బలహీనపరచాలని ఎందుకు ప్రయత్నం చేస్తారు? దానివల్ల వాళ్ళకు కలిగే ప్రయోజనం ఏమిటి? ఇది కూడా మీరు చెబితే మీ యొక్క వాదన బలం చేకూరుతుంది, ఫలితం కూడా ఉంటుంది. సాయిరామ్.